చేతులు పైకెత్తి చెప్పండి, ఏ వాక్యం అయితే నేను వింటున్నాను, ఏ సాక్ష్యం అయితే నేను వింటాను, విని నూరంతలుగా ఫలిస్తాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఒకసారి బిగ్గరగా అభినందించండి. క్వైర్ కోసం కూడా అభినందించండి బిగ్గరగా. హల్లెలూయా. అందరూ కూర్చోండి. మీ బైబిల్ని ఎత్తి పట్టండి. మీ చేతిలో ఉన్న బైబిల్ని ఎత్తి పట్టండి. కళ్ళు మూసుకొని మీ చేతులు పైకెత్తండి. ప్రభువా, ఏదైతే నీవు ఇస్తున్నామో, ఏదైతే వింటున్నానో నేను గ్రహిస్తానని మీలో మీరు అంగీకరించుకోండి. హల్లెలూయా. మీ చేతులను పైకెత్తండి. ఏదైతే వింటానో నేను నూరంతలుగా ఫలిస్తానని దేవునితో వేడుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం వేడుకుంటున్నాం. సాయంత్రం పూట వచ్చిన మీ అందరికీ స్వాగతం. హల్లెలూయా. 7 వారాల్లో జరుపుకునే విడుదల సభలు ప్రారంభమయ్యాయి. ఇలా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 7 వారాల విడుదల సభలు జరుపుకుంటున్నాం. ఇది ఈరోజు మొదటిది. ప్రతి గురువారం, ప్రతి ఆదివారం ఉంటుంది. మేక్ షూర్. అందుకని ఈ 7 వారాల్లో మీరు ఎటువంటి పని పెట్టుకోకండి. నేను కూడా సండే, థర్స్డే మీతో పాటు ఉంటాను. ఎందుకు మీతో ఇలా చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనము డెలివరెన్స్ వీక్లో మనం ప్రార్థించాలని దేవుడు ప్రేరేపిస్తాడు, థౌజండ్స్, వేలలో డెలివర్ అవుతారు. మీరు చూస్తూ ఉండండి. ఉదయం నేను మీకు ఒక వాక్యం ఇచ్చా, వినకపోతే మీరు ఆన్లైన్లో వెళ్ళి ఒకసారి వినండి. మీ జీవితంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం నుండి విడుదల పొందుకోవాలి అనుకుంటే నేను ఈ 7 వారం మీకు వాక్యం అందిస్తాను, మీరు విడుదల పొందుకోవడానికి. అయితే మీరు ఎలాంటి వచనాలను పాలించాలి? ఆమేన్. మనం బైబిల్ని చూస్తే దేవుడు 5,000 సంవత్సరాల 3,000 సంవత్సరాల పురాతనమైన కథలను రాయించాడు. అలా రాయించడానికి ఒక ప్రణాళిక ఉంది. ఏ విధంగా వాళ్ళు విడుదల పొందుకున్నారు, ఒకవేళ విడుదల పొందుకోకపోతే ఎందుకు వాళ్ళు విడుదల పొందుకోలేదు, వారు ఆ విడుదల ఎలా పొందుకున్నారు. హల్లెలూయా. రూతు దేవుని నమ్మేది, విశ్వాసించేది. ఆమె మోయాబురాలైన స్త్రీ. ఆమె నయమి యొక్క కోడలు. నయమి యొక్క భర్త మరియు వాళ్ళకు కలిగిన 2 కుమారులు కూడా చనిపోయారు. ఎందుకంటే గొప్ప కరువు రాగా వాళ్ళు దేవుని ప్రెజెన్స్ ని విడిచిపెట్టి మోయాబు దేశంలో నివసించడానికి వెళ్ళారు. నేను చెప్పేది మీరు పూర్తిగా వినాలంటే నేను ఉదయం చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, నయమి తన దేశానికి తిరిగి వస్తున్నప్పుడు రూతు ఆమెతో ఇలా అంటుంది, యెహోవా దేవుడు నాకు దూరం అవుతాడు, ఒకవేళ నేను నా దేశానికి వెళ్ళిపోతే. నా భర్త కూడా చనిపోయాడు, కానీ ఆమె తన అత్తతో పాటు దేవునిలో నడుచుకోవాలని నిర్ణయించుకుంది. మరణం తప్ప మన ఇద్దరిని ఏది కూడా విడదీయలేదని తన అత్తతో చెప్తుంది. ఫస్ట్ పాయింట్, ఒకవేళ మీరు ఊహించినంతగా గొప్పగా విడుదల పొందుకోవాలనుకుంటే, ఏ మనుషులు కూడా మిమ్మల్ని విడిపించలేనంత గొప్ప విడుదల పొందుకోవాలనుకుంటే, ఇప్పుడే అలాంటి విడుదల పొందుకున్న సాక్ష్యం విన్నాం. డాక్టర్స్ కూడా దేవుడు నిలబెట్టాడు, హాస్పిటల్స్ కూడా దేవుడు చేశాడు. కొన్నిసార్లు దేవుడు అవి కూడా ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. మెడికల్స్, హాస్పిటల్స్ చేయలేని కార్యాలు నేను చేయగలనని చూపించడానికి. హల్లెలూయా. కొన్ని విషయాల నుండి మీ భర్త కూడా మిమ్మల్ని విడిపించలేడు. మీ కన్న తండ్రి కూడా, ప్రాణంగా ప్రేమించి మీ తండ్రి కూడా కొన్ని విషయాల నుండి మిమ్మల్ని విడుదల కలగజేయలేడు. మీ తల్లి, మీ పిల్లలు కూడా ఆ విషయాల నుండి మిమ్మల్ని విడిపించలేరు. మీతో పాటు ఏడవచ్చు, మీతో పాటు నవ్వచ్చు, బెస్ట్ హాస్పిటల్కి తీసుకుపోవచ్చు, మీకు మంచి సాయం చేయగలరు, కానీ మిమ్మల్ని విడిపించలేరు. అలాంటి విడుదల పొందుకోవాలంటే దేవుని యొక్క బలమైన హస్తమే కావాలి. ఆ విషయాల నుండి దేవుడు మాత్రమే విడిపించదగిన అలాంటి విడుదల మీకు కావాలనుకుంటే 3 చెవులు నా వైపు పెట్టండి. 1 ఇది, 2 ఇది, 3ది ఆత్మీయ చెవులు. నేను మీతో ప్రమాణం చేస్తున్నాను, మీరు ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఆ విడుదలను పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎలాంటి సమస్యల నుండి కూడా మిమ్మల్ని విడిపించగలడు. కానీ విషయం ఏంటంటే, దేవుడు తన వాక్యం నుండి బంధింపబడ్డాడు. ఆయన తన వాక్యం నుండి బయటికి రాలేడు. ఆయన ఎమోషనల్ కాదు, ఆయన స్పిరిచువల్. ఆమేన్.
ఆయన తన వాక్యంలో నుండే విడుదల కలగజేస్తాడు, కానీ వాక్యం నుండి బయట ఏమాత్రం కాదు. అందుకే మీరు వాక్యం లోపలికి వెళ్ళాలి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. చర్చికి వెళ్ళి క్రైస్తవుడు అయినంత మాత్రం నువ్వు విడుదల పొందుకోలేవు. మీరు సంఘానికి వెళ్ళిన తర్వాత చేయాల్సింది ఏంటంటే నీవు ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన ఆలోచనలను తెలుసుకోవాలి. దేవుని హృదయంలో ఏదైతే ఉందో ఆయన ఏది చేయబోతున్నాడో దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన ఎలా చేస్తాడో అనేది కూడా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 91వ అధ్యాయంలో ఉన్న ఒక వచనాన్ని మీకు నేను వినిపిస్తాను. ఆయన ఇలా చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఇక్కడ 40 రోజులు ఉపవాసం ఉండడని రాయలేదు. ప్రేమ లేకుండానే జనాలు ఉపవాసం పెట్టవచ్చు. దేవుణ్ణి ప్రేమించరు, కానీ స్వస్థత కావాలి. బాప్టిజం తీసుకోవాలని లేదు, ఉపవాసాలు అయితే పెడతారు, ఎందుకంటే వాళ్ళకు స్వస్థత కావాలి. వారు కానుకలు ఇస్తారు కానీ బాప్టిజం తీసుకోరు, ఎందుకంటే ఎవడ కనిపిస్తుంది కానుకలు వేస్తే దీవెనలు వస్తాయని. ఈ విధంగా బైబిల్లో ఎక్కడ రాయలేదు. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమిస్తాడో ఆ వ్యక్తి ఉపవాసం కూడా పెడతాడు, వాడు ప్రార్థిస్తాడు, వాడు కానుకలు కూడా ఇస్తాడు, స్థిరంగా కూడా నిలబడతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, నేను అతన్ని ఎత్తైన స్థలంలో పెడతాను. ఎందుకంటే అతడు నా నామము నెరిగిన వాడు గనుక. నామం అనగా అనోమా, ఇది ఇబ్రూ భాషలో రాశారు కాబట్టి ఎక్కడైతే నామం అని ఉంటుందో ఇబ్రూలో అనోమ అని ఉంటుంది, ఎందుకంటే ఆయన నా అనోమని ఎరిగిన వాడు కనుక. అనోమ యొక్క నిజమైన అర్థం నా చరిత్ర, నా స్వభావం అని. దేవుడు చెప్తున్నాడు, అతన్ని నిన్ను విడిపించి ఎత్తైన స్థలంలో నుంచుతా, ఎందుకంటే ఆయన నా నామాన్ని తెలుసుకున్నాడు కాబట్టి. యేసుక్రీస్తు వారి స్వభావం ఎలాంటిది? ఏ రాత్రి అయితే ఆయన బంధింపబడ్డాడో దాని మొదటి రోజు నైట్లో ఆయన ఇలా ప్రార్థించాడు, ఓ నా తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక. కానీ మనము దేవునితో ఎలా అంటామో తెలుసా? నాకు వీజా రావాలంటే రావాలి, లేకుండా నేను చర్చకురానని. నీవు నా తల్లిని స్వస్థత పరచాలి అంటే స్వస్థత పరచాలి, లేకుంటే నేను నమ్మనంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ఒక మరణాన్ని ముందు పెట్టుకొని ఈ మరణం నుండి తొలగిపోకపోతే నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరును కాక అన్నాడు. ఆయన నన్ను స్నేహితునిగా చేసుకున్నాడు. ఒకవేళ మీకు ఆ గొప్ప విడుదల కావాలనుకుంటే ఎలాగైతే రూతు పొందుకుందో, ఎలాగైతే నేను పొందుకున్నానో, మీతో ఆ 7 వారాలు ఈ సీక్రెట్ని మీతో పంచుకుంటాను. అలాగే ఈ 7 వారాలు మనం ప్రార్థిద్దాం. మీరు డెలివరెన్స్ పొందుకొనే వెళ్తారు యేసుక్రీస్తు నామములో. ఆయన చెప్తున్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు కనుక నేను తప్పించేదనని, ఎత్తైన స్థాయిలో నిలబెడతానంటున్నాడు. రూతు దేవునితో ఏం చేసింది? ప్రేమించింది. ఆమెకు తెలుసు, ఒకవేళ ఆమె తన దేశానికి వెళ్ళిపోతే ఇంకో వివాహము చేసుకునేదని, పిల్లలను కని సుఖమైన జీవితం గడపగలనని. కానీ ఈ ముసలి అత్తతో వెళితే నాకు ఎటువంటి వివాహం జరగదు. ఆ ముసలి అత్తని పోషించుకోవాలి, నన్ను నేను పోషించుకోవాలి, జీవితంతా బాధపడాలి. కానీ ఒక విషయం ఏంటంటే, కానీ ఈమెతో వెళ్తే దేవుడైన యెహోవాని ఆరాధించవచ్చు, కానీ నా దేశానికి నేను తిరిగి వెళ్ళిపోతే ఆరాధించలేను. ఎందుకంటే ఆ జనులు యెహోవాని ఆరాధించేవారు కారు. దేవుడు ఆ ప్రజల్ని ద్వేషించేవాడు, ఎందుకంటే మోయాబు వంశం వ్యభిచారం నుండి జన్మించారు కాబట్టి. తండ్రి మరియు కూతురుల వ్యభిచారం నుండి పుట్టారు కాబట్టి దేవుడు వాళ్ళని ద్వేషించాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నేను అతన్ని విడిపించేదనని. నీవు ఒప్పందం చేసుకుంటున్నావా? ప్రేమిస్తున్నావా? 40 రోజులు ఉపవాసం నన్ను స్వస్థతపరచు అనేది ఒప్పందం. నేను అంగీకరిస్తా, నువ్వు ఇలా చేయాలి. నేను చర్చికి వెళ్తా, కానీ నువ్వు ఇలా చేయాలి. నా బ్లెస్సింగ్స్ నాకు కావాలి అనేది ఇది ఒప్పందం అవుతుంది, కానీ ప్రేమ కాదు. ఈ విషయాలను దేవుడు నాకు సంవత్సరంలో నేర్పించాడు. ప్రతి సంవత్సరాలు నాకు నేర్పాడు. ఏడ్చి కొట్టుకొని ఇది నేను నేర్చుకున్నాను. అలుగుతూ దుఃఖపడుతూ ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. నేను నిజంగా దేవుని ప్రేమించాలని కష్టపడాలి, కానీ ఆ కష్టం ప్రేమకు తర్వాత రావాలి, కానీ ప్రేమకు ముందు కాదు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు ఆ వచనాన్ని నేను కూడా చదువుతాను, మీరు చదవండి. రూతు గ్రంథం 4:13 వచనం.
ఇది ఉదయం చెప్పింది కాదు, ఇప్పటిదే స్క్రీన్ పై చూడండి. 2వ భాగంలో రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతాను. కాబట్టి బోయేజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్టు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇజ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడలగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డని తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. మరియు ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్బయ యొక్క తండ్రి. ఆమేన్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ స్త్రీలు నయోమితో, దేవుడు స్తుతి నొందును గాక, నీ ప్రాణంలో ప్రాణము వచ్చేటట్టు చేశాను. ఒక స్త్రీ తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. నేను వెళ్ళినప్పుడు సమృద్ధితో వెళ్తే కానీ వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తే అని చెప్తుంది ఆమె. ఖాళీ చేతులతో అంతా పోగొట్టుకున్నాను. అందుకు ఆమె నయోమి అని నన్ను పిలవద్దు, దేవుడు నాకు దుఃఖము కలగజేసిన కాబట్టి మారా అని పిలవండి అని చెప్తుంది. అక్కడ నాకు ఆహారం దొరుకుతుందని నేను, నా భర్త, నా పిల్లలు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళము, కానీ నా దగ్గర ఉన్నదంతా పోగొట్టుకొని నిన్ను ఖాళీ చేతులతో వచ్చాను అంటుంది ఆమె. అందుకని నన్ను నయోమి అని పిలవకండి, మారా అనండి. ఎందుకంటే దేవుడు నాకు దుఃఖము కలగజేసాను, నన్ను రిక్తురాలుగా చేసాను. కాబట్టి కొందరు అలాంటి పొజిషన్కి వెళ్ళి కూడా ఏమంటారో తెలుసా? ఇట్స్ నెవర్ లేట్ అని. నయోమి తన భర్త చనిపోయినప్పుడే ఆమెకు అర్థమై ఉంటే వాళ్ళ పిల్లలైనా కాస్త బతికి ఉండేవారు. కానీ తన భర్త చనిపోయినప్పుడు ఆమె ఇలా అనుకొని ఉండొచ్చు, అనుకోకుండా చనిపోయాడు, అందరూ ఒకరోజు చనిపోయే వాళ్ళే అని. కానీ తన కుమారులు చనిపోయినప్పుడు ఆమెకు అర్థమైంది, ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఇది దేవుని యొక్క కోపం అని. ఇది దేవుని వాక్యం యొక్క కోపము మా మీద రగులుకుంది. ఎందుకంటే దేవుని యొక్క ఇల్లు విడిచిపెట్టి దేవుని ఆరాధించని మోయాబు దేశానికి వెళ్ళిపోయాం, దేవుడు ద్వేషించే దేశానికి వెళ్ళిపోయాం బతకడానికి. అని దేవుడు చెప్పాడు, నన్ను కాదని మీరు ఏదైతే పొందుకోవాలని ఆశిస్తున్నారో దాన్ని పోగొట్టుకుంటారని. తీరా ఇవన్నీ జరిగాక ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమెకు అర్థమైపోయింది ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదని. అయినప్పటికీ ఆమె దేవుని వైపుకు తిరగాలని నిర్ణయించుకుంది. ఆమె తన కోడలతో తిరిగి బెత్లెహేంకి వస్తుంది. తనకు సమీప బంధువుడు ఒకడు ఉండేను, అతని పేరు బోయేజు. అతన్ని రూతు పెళ్లి చేసుకునగా ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడు జనాలు నయోమితో అంటారు, దేవుడు నీ జీవంలోనికి జీవం వచ్చేలా చేశాడని. నీవు పోగొట్టుకున్న నీ పిల్లల నిమిత్తము దేవుడు నీకు ఒక పిల్లోనిచ్చాడు. అప్పుడు ఆమె ఆ పిల్లోనికి పాలు తాపుతూ అని పోషించడం ప్రారంభించింది. ఆమె ఓ రకంగా ఆ పిల్లోనికి తల్లిగా మారింది. ఈ విధంగా దేవుడు ఆమెకు విడుదలనిచ్చాడు. 7 కుమారుల కంటే ఉత్తమమైన కోడల్ని ఆమెకి ఇచ్చాడు. బోయేజును కూడా ఇచ్చాడు. ఆమెకు మళ్ళీ పిల్లోనిచ్చాడు. ఈ విధంగా రూతు ఆమెకు విడుదలనిచ్చింది. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, రూతు దేవునితో ఏం చేసింది? ప్రేమించింది, కానీ ఒప్పందం చేసుకోలేదు. ఒక రకంగా దీనాలన్నీ తన తోడు కోడలు కానీ రూతు పొందుకుంది. కానీ ఆమె వెళ్ళిపోయింది, రూతు మాత్రమే నిలిచింది. అందుకే పెళ్లి కూడా రూతుతో అయింది. అందుకే బైబిల్ చెప్తుంది, నీవు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నిన్ను విడిపిస్తానని, ఎత్తైన స్థాయిలో నిన్ను నిలబెడతానని. ఎవరి చేనులైతే రూతు పరిగేరుకుందో అదే పొలంకి ఆమె యజమానురాలైంది. ఎందుకంటే ఆయన వాక్యం ఇలా చెప్తుంది, నేను మిమ్మల్ని ఎత్తైన స్థలంలో నిలబెడతానని. ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని కిందటి స్థాయిలో కాదు, నేను మిమ్మల్ని హెచ్చించి ఎత్తైన స్థాయిలో నిలబెడతానని ఆయన అంటున్నాడు. మీ కుటుంబం, మీ కుమారులని, మీ బంధువులు, మీ ఫైనాన్స్ కూడా ఎత్తైన స్థాయిలో ఉంటాయి. మీరు ఒప్పందంతో కాదు, విశ్వాసము కలిగి ఉంటే, మీరు బాప్టిజం పొందుకుంటే, నిన్ను బాగా అవుతనే మాత్రము బాప్టిజం పొందుకుంటానని అనడానికి రాలేదు. అవ్వకపోతే బిజినెస్లో పాపము తప్పులు చేస్తూనే ఉంటాను అని ఇలాంటి మెంటాలిటీ మీరు కలిగి ఉంటే ఈ వాక్యానికి యోగ్యులు కారు. నేను ఎలాంటి విడుదల గురించి మాట్లాడుతుంది అంటే ప్రపంచం చూసేలా, నేను ఆ విడుదల గురించి మాట్లాడుతున్న జనాల కళ్ళు తెరిచి వావ్ అనేలా ఉండాలి. ఎంత గొప్ప సాక్ష్యం! అలాంటి విడుదల మీ జీవితంలో మీరు దేవునితో విధేయత కలిగి ఉంటే ఆయన చేయబోతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయనని హెచ్చించి ఎత్తైన స్థాయిలో నిలబెడతానని. ఎత్తైన స్థాయిలో నిలబెట్టడానికి రెడీగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా?
ఆయన చెప్తున్నాడు, మీ పిల్లలని కూడా ఎత్తైన స్థాయిలో నిలబెడతానని, మీ కుటుంబంలో కూడా ఎత్తైన స్థాయిలో నిలబెడతానని. హల్లెలూయా. గొప్ప డిసిజన్ తీసుకోవాలి. కఠినమైన పరిస్థితుల్లో కూడా నేను దేవునితో నిలబడడానికి సిద్ధంగా ఉన్నానని, తర్వాత కూడా దేవుని ఎదుట విధేయత చూపిస్తానని సిద్ధంగా ఉన్నారా? అల్ప విశ్వాసురాలైన కోడలు, ఊహించండి, రూతుకు తెలుసు వీళ్ళు క్రైస్తవులు, ఆయనను మాత్రమే ఆరాధిస్తారని. ఊహించండి, ఒక క్రిస్టియన్ ఇంట్లో వివాహం జరిగింది, వెంటనే మా అమ్మ కూడా చనిపోయాడు, తన భర్త కూడా చనిపోయాడు. అప్పుడు దేవుని మీద ఎలాంటి విశ్వాసం ఉండగలదు? కానీ ఆమెకు తెలుసు, ఈ కుటుంబంలో ఏదో తప్పులు జరుగుతున్నావంటే దేవుని ద్వారా వచ్చిందే కాదు, వీళ్ళే ఏదో తప్పు చేసి ఉంటారని ఆమెకు తెలుసు. దేవుడైతే ఎప్పుడు తప్పు చేయలేడు. ఆయన చెప్తాడు, నా కుమారులను నేను రక్షిస్తానని. ఇంత పెద్ద సమస్య దుఃఖం వచ్చినప్పటికీ రూతు తెలుసుకుంది, యెహోవా దేవుడు జీవం గల దేవుడు అని. తన మామ, తన బావ మరియు తన భర్త, ఈ ముగ్గురు చనిపోయాక కూడా ఆమె తెలుసుకుంది యెహోవా దేవుడు జీవం గల దేవుడని. అప్పుడు ఆమె దేవుని వెంబడించడానికి నిర్ణయించుకుంటుంది. ఎటువంటి ఆశ లేకుండా, తన ఫ్యూచర్ గురించి ఆలోచన లేకుండా. కొన్నిసార్లు మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మా అత్తగారు వీజా చేయించారు, నన్ను అమెరికాకు పిలవదు అని. యేసుక్రీస్తుని నమ్ముకుంటే బంధువులు వదిలిపెడతారని. కానీ ఆ బంధువులు ఇలా స్వస్థత పరుస్తారా? ఆ బంధువులు మిమ్మల్ని విడిపించగలరా? ఆ బంధువులు మిమ్మల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళగలరా? ఆమె దేవునితో ఒప్పందం చేసుకోలేదు. ఆమెకు తెలుసు నిన్ను దేవునితో నడవాలని. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా కూడా, కానీ నాకు తెలుసు ఆయన జీవం గల దేవుడు, ఆయన నిన్ను వెంబడించాలని. మన దేవుడు మనల్ని రిస్టోర్ చేయగల దేవుడు. మీ జీవితంలో ఏవైనా పోగొట్టుకున్నా సరే, కానీ దేవుడు మీ జీవితంలోకి వచ్చేటప్పుడు కోల్పోయినవన్నీ రెండంతలుగా మీ జీవితంలోకి తెస్తారు. ఆయన చెప్తున్నాడు, మీ యొక్క పంట, మిడతలు తిన్న మీ పంటను ఆయన రెండంతలుగా మీకు అందిస్తానంటున్నాడు. మీరు ఎంతో దుఃఖం అనుభవించినప్పటికీ రెండంతలుగా ఆనందం పొందుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు, దానికంటే రెండంతలుగా ఎక్కువగా మీరు ఎంజాయ్ చేస్తారు. జస్ట్ మీరు కంటిన్యూగా దేవుని ఫాలో చేస్తూ ఉండాలి. ఆయన నుండి తొలగిపోకూడదు, ఆయనకు దూరం అవ్వకూడదు. మీరు ఆయనను ప్రేమించాలే కానీ ఒప్పందం చేసుకోకూడదు. మీ పొరుగు వారితో చెప్పండి, ప్రేమించాలని, ఒప్పందం కాదు. దేవునితో బిజినెస్ చేయకూడదని, ఆయనను ప్రేమించాలి. ఎందుకంటే ఆయన వాక్యమే చెప్తుంది, నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను విడిపిస్తానని. ఈ వాక్యం మీ జీవితంలో పరిపూర్ణమవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సిద్ధంగా ఉన్నారా ప్రేమించడానికి? ప్రతి ఆదివారం, గురువారం ఇలాంటి వాక్యాన్ని వింటూ మీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని టచ్ చేసినప్పుడు మీ జీవితం చేంజ్ అవ్వడానికి నూతనమైన దారులు తెరవబడతాయి. యేసుక్రీస్తు నామంలో నూతనమైన మార్గములు మీ జీవితంలో తెరవబడతాయి. కొత్త కాంట్రాక్ట్స్, నూతనమైన మార్గాలు. ఓ ఆమె నాకు బిగ్గరగా కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు ఏ విధంగా విశ్వాసించాలని ఊహిస్తాడో ఆ విధంగా విశ్వాసించాలి. తండ్రి, నా చిత్తం కాదు, అయితే ఎవరి చిత్తం నెరవేరాలి? నీదే తండ్రి. మళ్ళీ యేసుక్రీస్తు వారు వెళ్ళి దేవునికి ప్రార్థిస్తారు, తండ్రి ఈ గిన్నె నుండి తొలగించు, ఈ శిలువ మరణం తొలగించాను. ఈ శిలువ మోయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు, అయినప్పటికీ కూడా నా చిత్తం కాదు, నీ చిత్తం నెరవేరును గాక. యేసుక్రీస్తు వారు చెప్పారు, నా ఆహారం తండ్రి చిత్తం నెరవేర్చడం అని. ఆయన చిత్తము నెరవేర్చడమే నా ఆహారం, రొట్టె అంటున్నాడు. కానీ మనము మన భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటాం. ఒకవేళ ఎమ్మెల్యే గారికి ప్రైజ్ లాడ్ అంటే, లేదా నా బంధువులకు ప్రైజ్ లాడ్ చెప్తే వాడు ఏదైనా అనుకుంటారేమో. పర్లేదు, వాళ్ళని సంతోషం పెట్టండి, దేవుని కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, విడుదల యెహోవా వైపు నుండి వస్తుందని. దేవుని ఫేవర్ మీ పక్షాన లేకపోతే మీరేం చేయగలరు? ఆయన హస్తం మీపై లేకుంటే మీరేం చేయగలరు? ఒకవేళ ఒక చిన్న పిల్లడు తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న రేపు నీవు నన్ను వదిలేస్తావని నేను చింతిస్తున్నాను, రేపటి వరకు రొట్టె ఉందా, ఉపవాసం అయితే నన్ను పెట్టావు కదూ. ఆ చిన్న పిల్లడు ఒకవేళ అలా మీతో మాట్లాడితే మీరు రండిస్తారు, ఫట్ ఫట్. అవునా?
మనం కూడా దేవునితో ఇదే విధంగా చేస్తున్నాం. వీసా దొరకకపోతే చనిపోతాం అనుకుంటాం. ఈ రోగం బాగా అవ్వకపోతే నా జీవితం ఏమవుతుందో అనుకుంటాం. మన జీవితం ఈ విషయాల మీద మాత్రం నిలబడితే మనం క్రైస్తవులం కాదు. సాతాను ఎప్పుడైనా మనల్ని రిమూవ్ చేయగలడు. ఆయన బాగు చెయ్యకపోని ఆయన మన దేవుడు. ఆశీర్వదించకపోయినా ఆయనే మన దేవుడు. దీవించకపోయినా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మెంటాలిటీ మీకుంటే ప్రపంచానికి ఒక వండర్గా మారబోతున్నారు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీద చింతించరు కదూ. ఇక మీదట దేవుని తొందర పెట్టకండి. మా జీవితం గురించి మేము చింతిస్తున్నాం, కానీ ఆయనకు మా జీవితం గురించి ఎటువంటి చింత లేదు అన్నట్టు ఆయనకు క్వశ్చన్ వేయకండి. ఆయన చెప్పాడు, నేను కొనుక్కను, నేను నిద్రపోనని. మనమైతే నిద్రపోతాం కదూ. కొందరు 4 గంటలు, కొందరు 8 గంటలు, కొందరైతే 11 గంటలు పండుకుంటారు. అందరు నిద్రపోతారు. దేవుడు నిద్రపోడు. ఆయన మెలకువగా ఉంటాడు 24 అవర్స్. ఆయనకు నిద్ర పట్టదు. ఆయన జీవం గల దేవుడు అయినాడు. మళ్ళీ చూస్తూ ఉన్నాడు. ఆయన కొనుక్కడు, ఆయన నిద్రించాడు. అందుకే ఎప్పుడైతే ఏలియా అస్తరోతు దేవతల యాజకులకు ఏలియా చెప్తాడు, మీ దేవత నిద్రపోతున్నాడేమో, గట్టిగా ప్రార్థించండి అని. ఆయనకు జ్వరం వచ్చిందేమో, చికిత్స చేస్తున్నారేమో, మీరైతే ప్రార్థించండి అని అన్నాడు. కానీ నేను నా దేవునికి ప్రార్థిస్తా, ఆయన నిద్రపోడు, కులుకడు, ఆయన అగ్నితో జవాబిస్తారని చెప్పాడు. హల్లెలూయా. అందుకని మీరు గుర్తించుకోవాలి, ఆయన జీవం గల దేవుడు. ఆయన ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటాడని. నేను పాపము చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు కూడా ఆయన నన్ను చూస్తున్నాడని. హల్లెలూయా. అందుకని మీకు విడుదల కావాలనుకుంటే, అందుకని ఈరోజు మీరు ఒక పాయింట్ నోట్ చేసుకొని వెళ్ళాలి. దేవుని నేను అన్కండిషనల్లీ ప్రేమించాలని. అన్కండిషనల్, ఎటువంటి కండిషన్ లేకుండా నీవు ఇలా చేస్తే నేను ఇలా చేస్తానని. అన్కండిషనల్గా ఒకవేళ మీరు దేవుని ప్రేమిస్తే మీ బంధనాల నుండి మీరు బయటికి వచ్చేస్తారు. మీ రోగం నుండి, మీ దుఃఖం నుండి, మీ బంధనాల నుండి మీరు విడుదల పొందుకుంటారు. ప్రతి వారం మీకు ఒక వర్డ్ ఇస్తాను, ఒక వాక్యం ఇస్తాను. ఆ వర్డ్ని మీరు నమ్మాలి. ఆ వర్డ్ మీద మీ జీవితాన్ని పెట్టాలి. ఇలా చేసినట్టయితే తొందరగా మీకు కంగ్రాచ్యులేషన్ చెప్తాను. తొందరలో మీ సాక్షుల కొరకు అభినందనలను తెలియజేస్తాను. హల్లెలూయా. 5 నిమిషాల్లోనే ఒక టెస్టిమనీ మనం వింటూ ఉంటాం. కానీ ఆ సాక్ష్యం పొందుకున్న వారి జీవితం, వాళ్ళు ఉండే రూమ్లో నుండి దుర్వాసన రావడం, బంధువులు ఇంటికి రాకుండా పారిపోవడం, కిరాయిదారుడు కూడా అలాగే పారిపోవడం, ఎవరు కూడా మీ దగ్గరికి రావడం ఇష్టపడరు. ఎందుకంటే ఆ రోగం ముట్టుకుంటే వస్తుంది కాబట్టి ఎవరికైనా రావచ్చు. మెడికల్స్, డాక్టర్ చెప్పేస్తారు. అన్ని చోట్ల చికిత్స చేసుకున్నప్పటికీ గాయపడి అందులో పొర్లు పడడం. డాక్టర్ చెప్పేస్తారు 20 రోజులు, 30 రోజులు ఉన్న వరకు మీకు సేవ చేయండి అని. కానీ ఎమర్జెన్సీ సెక్షన్లో వచ్చినప్పుడు నేను ఎవరిని పలకరించలేదు. నేను కేవలం మీ మీద లే హ్యాండ్ చేస్తాను. ఓకే, లే హ్యాండ్ కూడా దేవుని వైపు నుండి. కానీ మనం ఇది బిలీవ్ చేయాలి, మన జీవం గల దేవుడు ఈ మొత్తం సంఘంలో లోపట బయట ఈ శబ్దం వినబడుతున్న చోట్లల్లో ఆయన ఉన్నారని నమ్మాలి. అందుకని నేను చెప్తూ ఉంటాను, మీరు దేవుని సేవకుని, ఆయనను కలుసుకుంటారో లేదో ఇది ప్రాబ్లం కాదు. ఆయన చెప్తుంది వింటున్నారా లేదా, దానిలో ఉంది ప్రాబ్లం. ఆయన మాటలను మీరు వినగలిగితే మీరు దీవింపబడతారు. నిన్ను కూడా కలుసుకొని లేదు, జస్ట్ వాడు వచ్చారు అంతే. కొన్నిసార్లు కెమెరామెన్స్ ఉంటారు, వీడియో చేస్తారు. చాలా కేసెస్లో కెమెరామెన్స్ ఉంటారు, వాడు వచ్చేస్తారు, వాడు రోగం చెప్పుకొని వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు హీలాయక వచ్చి చెప్తూ ఉంటారు, పలానా రోజులో నేను ఎమర్జెన్సీ సెక్షన్లో కూర్చున్నానని. ఇలాంటివి రికార్డ్స్లో లేవు. ఇలాంటి గొప్ప హీలింగ్స్ ఇవి ఇప్పుడు జరుగుతున్నవి కావు. ఇలాంటి గొప్ప హీలింగ్స్ ఈ రోజు నుండి కాదు, 2009, 2008 నుంచి ప్రారంభమయ్యాయి. నేను ఎలాంటి వ్యక్తులను చూశానంటే పూర్తిగా కాలిపోయినట్టుగా క్షీణించిన దేహం. ఆయన నా ముందు నుండి వెళ్తా ఉన్నాడు, చెప్పులు వేసుకోలేదు. జనవరి 5, 6 జరిగిన విషయం. చల్లగా నేను గమనించాను. 7, 8 జనవరి చాలా విపరీతంగా చల్లగా ఉంటుంది. అయితే నా అసిస్టెంట్కుని నేను ఇలా చెప్పాను, చెప్పులు వేసుకోలేదు, నా బూట్లు వేసుకోలేదు, ఒకసారి అడుగు కావాలనుకుంటే కొని పెడదామని. అప్పుడు ఆయన చెప్పాడు, బైసాబ్ నేను ధనవంతుని, కానీ నా పరిస్థితి చూడండి. చూపించినప్పుడు ఆయన దేహం రక్తం అంతా కాలిపోయినట్టుగా ఉంది.
అప్పుడు ఆయనకు వాక్యం ఇచ్చి ఆయన కొరకు ప్రార్థించాం. తర్వాత ఆయన కంప్లీట్లీ హీల్ అయ్యాడు. అయినప్పటికీ ఆయన వీడియో కూడా కొంచెం తీసాం. అప్పట్లో కెమెరాలు చాలా చిన్నవి కాబట్టి అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఊహించండి, అలాంటి గొప్ప టెస్టిమనీ ఈ రోజు కూడా మనం వింటున్నాం. ప్రతి ఆదివారం వింటున్నాం, ప్రతి గురువారం వింటున్నాం. ఏ విధంగా చనిపోయిన వారు తిరిగి జీవిస్తున్నారు. మీరు విడుదల పొందుకునే వెళ్ళబోతున్నారు. నేను చెప్తున్నాను, మీరు విడుదల పొందుకునే వెళ్ళబోతున్నారు. కేవలం మీరే కాదు, మీరు చూస్తూ ఉండండి. మొత్తం నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచం మొత్తం ఈ సంఘంలో జరిగే గొప్ప కార్యములు చూడబోతున్నారు. మొత్తం ప్రపంచం మీకు చెప్తున్నాను. రాబోయే రోజుల కొరకు వాడిని తయారు చేస్తున్నాడు. మొత్తం ప్రపంచం నేను చూస్తున్నాను. ప్రతి చోట నుండి ఆఫ్రికన్స్ కూడా వస్తారు. మీరు చూస్తూ ఉండండి ఏ విధంగా దేవుడు తయారు చేస్తున్నాడో. చూస్తూ ఉండండి. మీ చేతులు పైకెత్తండి. అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయనను విడిపిస్తాను. దేవునితో చెప్పండి, ప్రభువా నేను అన్కండిషనల్గా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అన్కండిషనల్, ఎటువంటి కండిషన్ లేకుండా నేను నిన్ను ప్రేమిస్తాను. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.